శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఒక మనిషికి తనలో ఉండే అహంకారం కానివ్వండి, లేకపోతే తనలో ఉండే కోపం కానివ్వండి, ఇవన్నీ విడిచిపెట్టాలన్నా, అసలు కంప్లీట్‌గా పోవాలన్నా, అతను ఏ స్థాయికి వెళ్ళాలి? ఏం చేయాలి? సింపుల్ అమ్మా. ఇప్పుడు మొన్న హ్మ్, మా ఇంటి దగ్గర నేను డైలీ ఒక కార్యక్రమం పెడుతూ ఉన్నాననమాట. డాక్టర్ కౌశిక్ అని అతన్ని పిలిచేది. ఓకే. విచిత్రంగా అతను ఒక లాయర్. అతనొచ్చి "ఏవండీ నాకు కోపం ఎక్కువండి. హ్మ్. దానికి మెడిసిన్ ఇవ్వండి" అని చెప్పేసి అడిగాడు. విచిత్రంగా. కోపానికి మెడిసిన్. నాకు కోపం అండి. ఓకే. నేను అనుకున్నది అది జరగకపోతే నాకు విపరీతమైన కోపం వచ్చేది అన్నీ పగలగొట్టేసేస్తూ ఉంటాను. నాకు అది పోయేలాగా ఒక మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసేసి అన్నాడు. నాకు నవ్వొచ్చిందది. ఎందుకంటే దీనికి మెడిసిన్ అనేటువంటిది కాదు. మెడిటేషన్ గూడాను కాదు. మెడిసిన్ అవసరం లేదు. మెడిటేషన్ అవసరం లేదు. సింపుల్‌గా చిన్న అయినా, పెద్ద అయినా తనకంటే వయసులో చిన్నవాడై ఉన్నా, వయసులో పెద్దవాడై ఉన్నా, ధనములో తనకంటే పేదవాడై ఉన్నా, తనకంటే గొప్పవాడై ఉన్నా, సింపుల్‌గా అండి అని పిలవటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్‌గా అహంకారం అనేటువంటిది తగ్గిపోతుంది. సింపుల్ థింగ్ అమ్మా. గౌరవంగా మాట్లాడటం అనేటువంటిది అలవాటు చేసుకుంటే ఫస్ట్‌లో కొంత ఇబ్బంది కలగచ్చునేమో. హ్మ్. కానీ మా ఇంటి పక్కన ఉన్నారాయన శాస్త్రి గారండి అని అంటాను. శాస్త్రి గారు అంటే గారు అనేటువంటిది బహువచనంతోటి హ్మ్. సంబోధించటము. శాస్త్రి గారండి అని పిలుస్తాను. అలా పిలుస్తూ ఉన్నప్పుడు ఆయనకి నా మీద ఉండేటువంటి ఇది వేరే. అలానే ఇంకొకళ్ళతోటి నేను పిలిచినప్పుడు కూడా. అది పిలిచినప్పుడు నాకెలాంటి నేనేదో తగ్గిపోయాననేటువంటిది కాదు. విషయం ఏంటంటే నాకుండేది విపరీతంగా కోపం ఉండేది. విపరీతమైనటువంటి కోపం అనేది షార్ట్ టెంపర్ అనమాట. ఒక సెకండ్ ఇలా ఉన్నానంటే మరో సెకండ్‌లో నేను ఎలా ఉంటానో తెలియనటువంటి అంత ఉండేటువంటిదది. ఆ సూత్రం అనేటువంటిది నాకు సిద్ధ సమాధి యోగాలో నేర్పించారు మాది. హ్మ్. సింపుల్ లాజిక్ నీ కోపం పోవాలి, నీ అహంకారం తగ్గిపోవాలి అంటే, అంటే ఇప్పుడు మనం ఒకళ్ళని ఒక గౌరవపూర్వకంగా మనం పిలిచామని చెప్పేసి అన్నప్పుడు, మనలో ఉన్నటువంటి అహంకారం మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. మనలో ఉన్న అహంకారం వెళ్ళిపోతుంది. మనిషికి అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆటోమేటిక్‌గా దాంతో పాటు కోపం కూడా వెళ్ళిపోతుంది. కోపము ఎందుకొస్తుంది అనంటే, అహంకారం వల్ల వస్తుంది. నేను గొప్ప, నేను మగవాడిని, లేదు నేను గొప్ప కాబట్టేసేసి నేను చెప్పినట్టు జరగలేదు కాబట్టి కోపమొచ్చేస్తుంది సహజంగా. హ్మ్. నేను అహంకారం లేదు నాకు. నేను గొప్పవాడిని కాదు. కేవలం నాకేదో స్కిల్ ఉంది, ఏదో టాలెంట్ ఉంది. నేను గొప్పవాడిని కాదు అనుకుంటే కోపం కూడా ఆటోమేటిక్‌గా రాదు. సో, ఇది ఒక సింపుల్ మెడిసిన్ అనమాట ఇది. దానికి ఇది 5 పైసల బిళ్ళ వాడాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరిని కూడాను చిన్నయినా, పెద్దయినా, ధనవంతుడైనా, పేదవాడైనా బహువచనముతోటి ఏవండీ, అండి అనేటువంటి విధంగా గనక మనం సంబోధించడం అనేటువంటిది కనుక అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుందన్నమాట. ఈ కోపం అనేటువంటిది జీవితాల్ని నాశనం చేసేస్తుంది. ఓకే. జీవితాలను నాశనం చేస్తుంది. అహంకారం అనేటువంటిది అసలు వాడిని ఏమాత్రం అభివృద్ధి చెందనివ్వకుండా చేసేస్తుంది. నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పిన అహంకారం అనేటువంటిది ఉండటం అనేటువంటిది. అది నాకు 25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను చాలా గొప్పవాడిని అని చెప్పి అహంకరించినప్పుడు, మన అసలైనటువంటి అనుభవం అనేటువంటిది కొన్ని కోట్ల సంవత్సరాల అనుభవం అనేటువంటిది ఉంటుంది అది. అది వచ్చి కామ్‌గా కూర్చుంటుంది మన పక్కన. వీడికి 25 ఏళ్ళదే సాలెంట్‌లే అని చెప్పేసేసినాను. అదే నాకేం తెలీదే అనేటువంటిది అనుకున్నాడని చెప్పేసనంటే, "ఒరేయ్! నీకు తెలియకపోవటం ఏందిరా బాబు! ఒక జన్మలో నువ్వు ఫలానా రైతువి, ఒక జన్మలో నువ్వు కలెక్టర్‌వి, ఒక జన్మలో నువ్వు ఫలానా రాజువి, ఒక జన్మలో నువ్వు ఫలానా నీకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నీకు తెలియకపోవటం ఏంది ఈ విషయం? చెయ్యి" అని చెప్పేసి నేను చెప్తే మనం చేసేస్తాం. మనం చేసి "అరే! ఎట్ట చేశానురా బాబు! నేను ఇప్పటిదాకా తెలీదే దీని గురించి. నేను ఎలా చేశాను?" అని చేస్తారు. అంటే అహంకారం లేనటువంటి వాడు బలవంతుడు. హ్మ్. అహంకారం ఉన్నటువంటి వాడు బలహీనుడు. ఈ అహంకారం అనేటువంటిదే మనిషిని పూర్తి స్థాయిలో జీరో చేసేస్తుంది. నేను అనుకుంటాడు ఇప్పుడు. నేను ఇంత గొప్పోడిని కదా! నేను జీరో అవ్వటం ఏంది అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఆహ్, గొప్ప అనేటువంటిది 100 మీటర్లుంది అనుకుంటే, నేను 50 మీటర్లు వచ్చాను కదా! ఇది గొప్ప అనుకోవచ్చు. మరి గొప్ప అనేటువంటిది అది అన్‌లిమిటెడ్. యెస్. యెస్. అన్‌లిమిటెడ్ హ్మ్. అన్నప్పుడు హ్మ్. ఈ 50 మీటర్లు అందులో ఎంతుంటుంది? కరెక్ట్. జీరోతోటి సమానమే కదమ్మా! సో, ఈ విషయాన్ని ఒకదాన్ని మనిషి హ్మ్. తెలుసుకుంటే, తన యొక్క అహంకారాన్ని తీసేసి, ఎదుటి వాళ్ళని ముఖ్యంగా సంబోధించేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు
ఎవరితోటైనా కానీ అండి అని, ఎందుకంటే అది మన సంస్కారం. ప్రతి దాంట్లో కూడాను మనం సంబోధిస్తాం, శ్రీ 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 అని చెప్పేసి సంబోధిస్తాం. చూసారమ్మా, ఉమ్, శ్రీ అని అంటాము, లేకపోతే శ్రీ శ్రీ అని చెప్పేసి అంటాం, శ్రీమాన్ అని చెప్పేసి అంటాం. yes, yes. అది మన ఇదమ్మా, అది మన భారతీయ సంస్కృతి. అంటే ఫారెన్ కల్చర్ అనేటువంటి దాన్ని పట్టుకొని చేసి సార్ సార్ అని చెప్పేసి అనేది ఇంకోటి ఏదో సంబోధించుకుంటూ ఇలాంటి సంబోధన అనేటువంటి దాన్ని వదిలిపెట్టుకోవటం వలన ఈరోజు చాలా మందిలో అహంకారం అనేటువంటిది ఇవన్నీ కూడా వచ్చింది. ఉమ్, ఉమ్, రెండవది ఇప్పుడు వస్త్రధారణ అనేటువంటిది అంటారు వాళ్ళు. ఉమ్, వస్త్రధారణ, నేను సూట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, హ్యాట్ వేసుకున్నా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు స్వామీజీలు ఉంటారు, ఇప్పుడు చిన్నజారి స్వామి కావచ్చు, లేదంటే ఉన్నారు ఇప్పుడు మన రాధా మనోహర్ దాస్ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ధరించేది ఏంటమ్మా, రోజు అదే ఒకటే డ్రెస్, కాషాయం. అవును. వాళ్ళకి స్టైల్తో దీనితో సంబంధం లేదు. కానీ వాళ్ళ దగ్గరికి ఈ సూటు బూటు హ్యాటు ఉన్న అతను అవన్నీ వదిలేసేసి కాళ్ళ మీద పెడతాడు. ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ? ఎవరమ్మ గొప్పవాళ్ళు ఇక్కడ? ఉమ్, అక్కడ ఇంకా వేరే ఏ మతంలో అయినా అలా ఉంటుందంటే అమ్మా, ఏ ధర్మంలో అయినా అలా ఉందా? ఒక్క సనాతన ధర్మంలోనే ఏమీ లేనటువంటి ఒక కర్ర పట్టుకొని కూర్చున్నటువంటి ఒక స్వామీజీ దగ్గరికి ఏమీ ఉండదు. ఆయన దగ్గర వీసవెత్తు బంగారం కూడా ఉండదు, కనీసం ఏమీ ఉండదు. బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు, ఏంటి వాళ్ళ పేరు మీద ఏ ఆస్తులు ఉండవు, ఉమ్, ఏమీ లేదు. అంటే ఒక కటిక పేదవాడి దగ్గర అయినా కానీ ఎంతో కొంత ఉంటుంది కదమ్మా. Correct. పేదవాడు అని చెప్పేసి అంటాం, వాడి దగ్గర ఎంతో కొంత ఉంటుంది, ఉమ్, కొంచెమైనా ఉంటుంది వాడి దగ్గర. ఉమ్, వీళ్ళ దగ్గర ఏమి ఉండదే. మరి ఏముందని చెప్పేసి నేను అంబానీ లాంటి వాడైనా కానివ్వండి, షూ వదిలేసేస్తాడు, కోటు వదిలేసేసేస్తాడు, అన్నీ వదిలేసేసేసి వెళ్ళిపోయేసేసి చెప్పులు లేకుండా వెళ్ళిపోయేసి కాళ్ళ మీద పడతారంటే అవును. అది అది జ్ఞానానికి మన వాళ్ళు ఇచ్చేటువంటి విలువ. వాళ్ళ వస్త్రాధరణ అనేటువంటిది కాదు. ఎప్పుడైతే ఇతను అతని దగ్గరికి వెళ్ళి సంస్కారంతోటి నమస్కరించుకున్నాడో ఇతని అహంకారము గర్వం మొత్తం పోయినట్లు. ఉమ్, అంటే అహంకారము వదిలినటువంటి రోజుననే మనము గొప్పవాళ్ళం తాగలము. అహంకారం వదిలిన రోజునే మనం గొప్పవాళ్ళం కాగలం. ఓకే. అహంకారం వదిలిన రోజున మనం గొప్పవాళ్ళ కాళ్ళు పట్టుకోగలుగుతాము, నమస్కరించుకోగలము. అహంకారము మనం వదిలిన రోజునే వాళ్ళు గొప్పవాళ్ళని పట్టుకోవడం కాదు, మనం స్వయంగా గొప్పవాళ్ళం కావచ్చు. మనం గొప్పవాళ్ళం ఎప్పుడు అవుతామని చెప్పేస్తానంటే మనకు కోపం లేనప్పుడు. ఎందుకంటే కోపం వచ్చేటప్పటికేంటంటే మన ఆలోచన దెబ్బతీసేస్తుంది. మనం ఏం చెయ్యాలనేటువంటి దాన్ని అది చేయనివ్వదు. ఒక అందులో నా లైఫ్ కూడా ఒకటి ఉందిలేమ్మా. ఒక కోపంలో ఉమ్, ఎన్నో గోల్డెన్ ఆపర్చునిటీస్ని వదిలేసుకున్నాను నేను. ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు. ఉమ్, ఇది నా లైఫ్లో ఒకటి కాదు, ఎన్నో గోల్డెన్ ఆపర్చునిటీస్ పోయినాయి. వాటిలో ప్రాధాన్యంగా ఎక్కువ శాతం పెట్టుకుంటే అవి ఎందుకు మిస్ అయ్యానంటే కేవలం నా కోపం వల్ల మిస్ అయ్యాయి, షార్ట్ టెంపర్ వల్ల మిస్ అయ్యాయి. ఉమ్, ఉమ్, అది మరి ఆ పోయిన కాలం తిరిగి రాదు కదమ్మా, పోయిన వయసు తిరిగి రాదు, ఆ సమయం అనేటువంటిది తిరిగి రాదు. అది ఉమ్, సో ఎప్పుడైతే సత్యాన్ని నేను తెలుసుకున్నానో పూర్తి స్థాయి అహంకారం అనేటువంటిది మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఉమ్, అహంకారం అనేటువంటిది లేదు, అహంకారం లేకపోవడంలో కోపం అనేటువంటిది కూడా లేదు. ప్రశాంతంగా ఉంటాను ఈరోజు. బీపీ ఉండదు, షుగర్ లేదు, ఏం మాట్లాడే పని లేదు, ప్రశాంతంగా. మీరు పిలిస్తే వచ్చి చేసి చక్కగా వినమ్రంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా పలకరిస్తే చక్కగా పలకరిస్తాను. శుభ్రంగా నా పని నేను చేసుకుంటాను, నా తిండి నేను తింటాను, నేను పడుకుంటాను. సరే.